వశిష్ఠ మహర్షి ఆయన 100 మంది పుత్రులు ఉండేవారట. వారు విశ్వామిత్రుడు ఆయనతో అసూయపడి తపస్సు చేసినప్పుడు వశిష్ఠుని యొక్క 100 మంది పుత్రులను సంహరించాడు ఆయన ఇక్కడ. అప్పుడు వశిష్ఠుడంత వాడికి కూడా బాధ కలిగింది. ఇది తెలుసుకోండి, ఇక్కడ ఎంత జ్ఞాని అయినప్పటికీ కబుర్లు చెప్పే వరకు జ్ఞాని అండి. అంతే కదా. ఒక ఆయన ఒకరికి తలనొప్పి వస్తున్నప్పుడు, బాబు తలనొప్ప కాస్త ఓర్చుకొనైనా అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే వాడి తలకి రాలేదు కనుక. శ్రీచక్రం అవతల వాడిని నోదార్చడానికి ప్రతివాడు రెడీవే, వాడి తలకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ గొప్ప గొప్ప జ్ఞాన కబుర్లు చెప్పేవాళ్ళు, అద్వైత మాటలు చెప్పేవాళ్ళు అసలుకు వచ్చేటప్పటికి తెలిసిపోతుంది ఇక్కడ. అందుకే వేదాంతం తర్వాత ముందు ధర్మంగా బ్రతుకు, భగవంతుడిని ఆశ్రయించు. అందుకని వీటన్నిటికంటే వేదాంతం గొప్పదండి. అవునా, ఇప్పుడే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, మీ మనవడికి జ్వరం అని. ఇంకా వేదాంతం క్లాస్ ఆపేసి వెంటనే ఫోన్ ద్వారా వాట్సాప్ వీడియోలు, అవునా లేదా? ఇది వేదాంతం. అది అంత తేలిక కాదండి. అదే గొప్ప గొప్ప జ్ఞానులకైనా, వాళ్ళు నిజంగా జ్ఞానులైనా ఎప్పుడో కొంచెం తీవ్రమైన దుఃఖం కలిగిన, తీవ్రమైన కోపం కలిగిన, తీవ్రమైన కామం కలిగినా జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఉద్రేకాలు అంటారు వీటిని. అంత వశిష్ఠుల వారికి కూడా పుత్రులు మరణించేటప్పటికల్లా దుఃఖం కలిగింది. ఎంత దుఃఖం కలిగిందంటే, ఎందుకు బతకడం, ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. వశిష్ఠుడికి అనిపించినప్పుడు మనకు అనిపించిన తప్పులేదు అనుకోవద్దు. వశిష్ఠుడు ఎలా బయటపడ్డాడో మనం అలా బయటపడే ప్రయత్నం చేయాలి. ఇలాంటి కథలు పిల్లలకి చెప్పాలండి, కానీ పిల్లలకి చెప్పం. వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి మనం ఇక్కడికి వస్తాం, అది వచ్చింది బాధ. శ్రీచక్రం జరుగుతున్న విషయం చూడండి. మొత్తానికి ఈయన ఆత్మహత్య చేసుకుందామనుకుని వశిష్ఠుల వారు ఒక కొండ కొన ఎక్కి అక్కడి నుంచి దుమికారు. అప్పుడు కింద పడుతున్న వశిష్ఠుడిని భూదేవి బంతి పట్టినట్టు పట్టిందండి ఇక్కడ. దీన్ని బట్టి దుమికిన ప్రతి వాళ్ళకి భూదేవి వచ్చి పడుతుంది అనుకోవద్దు ఇక్కడ. గొప్ప జ్ఞాని ఏదో కించిత్ పొరపాటు, అది కూడా వెంట్రుక వాసంత పొరపాటు, కనుకనే ఆయన కాపాడడానికి వచ్చింది. అది మహాత్ములు ఎప్పుడూ గొప్పగా ఉంటారు కనుక వాళ్ళు చిన్న పొరపాటు చేసినా భగవంతుడు కాపాడుతాడు ఇక్కడ. మొత్తం భూదేవి ఆయన పట్టు కూర్చోబెట్టి చివాట్లు పెడుతుంది. ఏమని? ఓ వెర్రి, సుతులందరూ తెగిన ఎంతో బేలవై చావన్ పుట్టువు తీరునే. ఏం అద్భుతమైనటువంటి మాట అనిందండి. నేను తెలుగు పద్యమే చెప్పాను ఇక్కడ, ఎవరు రాశారో తర్వాత చెప్తా. ఓ వెర్రివాడా, సుతులు మరణించారని చెప్పి చచ్చిపోతే జన్మ పోతుందా అని అడిగిందండి. ఏమి ప్రశ్న అండి. ది గ్రేట్ క్వశ్చన్. ఇది ప్రతివాడు వేసుకోవాలి. చచ్చిపోయినంత మాత్రం జన్మ పోదు. దుఃఖం కలిగినప్పుడు చచ్చిపోతే బాగుండని ప్రతివాడు అనుకుంటాడు. అనకూడదు, కానీ ప్రతి మనిషి ఏదో సమయంలో అనుకుని ఉంటాడు. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అంతే ఇక్కడ. అనుకోరా చెప్పండి, ప్రతివాడికి అనిపిస్తుంది ఆ క్షణం చచ్చిపోతే బాగుండని. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. అయితే చచ్చిపోయినంత మాత్రాన్ని నీ జన్మ పోదు, ఇది తెలుసుకోవాలి ప్రతివాడు కూడా.